ఓం శాంతి. ఈరోజటి మురళి 20 ఆగస్టు 2021. సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, సుఖ సాగరుడు, సర్వశక్తివంతుడు అయినటువంటి పరంపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. మీరు స్వయమును ఆత్మగా భావిస్తూ పరమాత్మను స్మృతి చేస్తూ కార్య వ్యవహారములను నిర్వర్తించినట్లయితే తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. ఆత్మ పావనంగా అయి సర్వశక్తులు ఆత్మలో నిండుతవి మరియు పరమాత్మ నుండి 21 జన్మల వరకు సత్యయుగం యొక్క వారసత్వము లభిస్తుంది. సదా సుఖ శాంతులను పొందుతారు. కావున ఇప్పుడు స్వయానికి ఆత్మగా భావిస్తూ పరమాత్మ స్మృతిలో కూర్చొని ఈ పాటని విందాము. ఓం శాంతి. భగవాను వాచ. మధురమైన పిల్లలు, శివ్ బాబాకు రైట్ హ్యాండ్గా అవ్వాలి అనుకుంటే ప్రతి విషయంలోనూ రైటియస్గా అవ్వండి. సదా శ్రేష్ఠ కర్మలను చేయండి. మధురమైన పిల్లలు, పరమాత్మకు కుడిభుజంగా అవ్వాలి అనుకుంటే ప్రతి విషయంలోనూ సత్యముగా అవ్వండి. సదా శ్రేష్ఠ కర్మలను చేయండి. ప్రశ్న: ఏ సంస్కారము సేవలో చాలా విఘ్నాన్ని కలిగిస్తుంది? ఏ సంస్కారము సేవలో చాలా విఘ్నాన్ని కలిగిస్తుంది? జవాబు: భావ స్వభావాల కారణంగా పరస్పర ద్వైత మతపు సంస్కారాలు ఏవైతే ఏర్పడతాయో అవి సేవలో చాలా విఘ్నాలను కలిగిస్తాయి. 2 మతాలు ఉన్నట్లయితే అందులో ఎంతో నష్టం కలుగుతుంది. క్రోధమనే భూతము ఎటువంటిది అంటే అది భగవంతుడిని కూడా ఎదుర్కొనేలా చేస్తుంది. కావున మధురమైన పిల్లలు, ఇటువంటి సంస్కారాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించి వేయండి అని శివ్ బాబా అంటారు. భావ స్వభావాల కారణంగా పరస్పర ద్వైత మతపు సంస్కారాలు ఏవైతే ఏర్పడతాయో అవి సేవలో చాలా విఘ్నాలను కలిగిస్తాయి. 2 మతాలు ఉన్నట్లయితే అందులో ఎంతో నష్టం కలుగుతుంది. క్రోధమనే భూతము ఎటువంటిది అంటే అది భగవంతుణ్ణి కూడా ఎదుర్కొనేలా చేస్తుంది. కావున మధురమైన పిల్లలు, ఇటువంటి సంస్కారాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించి వేయండి అని పరమాత్మ అంటారు. పాట ఉంది: భాగ్యమును మేలుకొలుపుకొని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఆత్మిక పిల్లలు అనగా పరమ ఆత్మ అయిన శివ్ బాబా పిల్లలు అగు ఆత్మలు శరీరం రూపీ కర్మేంద్రియాల ద్వారా పాటను విన్నారు. ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఎంతో శ్రమ కూడా ఉంది. గడియ గడియ స్వయమును ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇది గుప్తమైన కృషి. తండ్రి గుప్తమైన వారు, అలాగే పురుషార్థం కూడా గుప్తంగా చేయిస్తారు. పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే కల్పం పూర్వము అనగా 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు అని తండ్రి స్వయం వచ్చి అంటారు. మేమే సతో ప్రధానముగా ఉండేవారిమి, మళ్ళీ ఇప్పుడు మేమే తమో ప్రధానంగా అయ్యాము అని పిల్లలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాలి. భాగ్యం ఏదైతే పోయిందో దానిని మళ్ళీ పొందేందుకు పురుషార్థం చేయించేవాడు ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రియే అని పాటలు కూడా అంటారు.
ఎందుకంటే వారు అందరినీ పావనంగా తయారు చేస్తారు కదా. హే ఆత్మిక పిల్లలు, ఇప్పుడు మీరు భాగ్యమును తయారు చేసుకునేందుకు వచ్చారు అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. విద్యార్థులు భాగ్యమును తయారు చేసుకుని వెళతారు కదా. వారు చిన్న పిల్లలు, మీరు చిన్నవారు కాదు, మీరు పెద్దవారు, వృద్ధులు కూడా. మీ భాగ్యమును తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ కొందరు వృద్ధులు కూడా ఉన్నారు. వృద్ధాప్యం కన్నా యవ్వనంలో చదువుకోవడం మంచిది. యువకుల బుద్ధి బాగుంటుంది. ఇది అందరి కొరకు చాలా సహజమైనది. మీ శరీరమైతే పెద్దది కదా. వీరు చిన్న పిల్లలు ఇంతగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వీరి ఇంద్రియాలు చిన్నగా ఉన్నాయి. స్తుతి, నింద, సుఖ దుఃఖాలు మొదలగు విషయాలను మీరు అర్థం చేసుకోగలరు. ఆత్మ ఒక బిందువు. శరీరం పెరుగుతూ ఉంటుంది. ఆత్మ అయితే ఏకరసగానే ఉంటుంది. ఎప్పుడూ తరగదు, పెరగదు. ఆ ఆత్మ వృద్ధి కొరకు తండ్రి కస్తూరి వంటి కానుకను ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛంగా కూడా అవుతుంది. మీకు అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. భక్తి మార్గంలో దేవతల ముందుకు వెళ్ళి శిరస్సు వంచుతారు, పూజ చేస్తారు. ఇంతకుముందు మీరు కూడా అంధశ్రద్ధతో వెళ్ళేవారు, శివాలయాలలోకి వెళ్ళేవారు. కానీ వీరు శివబాబా అన్నది అప్పుడు మీకు తెలియదు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభించింది. కావుననే వారి మహిమ గాయనం చేయబడుతుంది. ఎవరైనా మంచి పని చేసి వెళితే వారి మహిమ గానం చేయబడుతుంది. శివబాబా స్టాంపును తయారు చేయాలి. శివబాబా గీతాజ్ఞాన దాత అన్న స్టాంపును సహజంగా తయారు చేయవచ్చు. ఆ తండ్రి అందరికీ సుఖమును ఇస్తారు. నేను మిమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తాను అని తండ్రి అంటారు. వృద్ధులు కూడా తాము విచిత్రుడైన శివబాబా వద్దకు వచ్చారు అని భావిస్తారు. వారు ఈ చిత్రంలోకి అనగా తనువులోకి ప్రవేశించారు. నిరాకారుడిని విచిత్రుడు అని అంటారు. మేము శివబాబా వద్దకు వెళుతున్నాము. వారు ఈ శరీరమును అల్పకాలికముగా ధారణ చేశారు అని బుద్ధిలో ఉంటుంది. వారు పతితులను పావనంగా తయారు చేసి ముక్తి జీవన్ముక్తులు ఇస్తారు, లేక శాంతిధామము సుఖధామ వాసులుగా తయారు చేస్తారు. మనుషులు శాంతి కొరకే కష్టపడుతూ ఉంటారు. భగవంతుడు లభిస్తే శాంతి లభిస్తుంది. సుఖము కొరకు పురుషార్థం చేయరు. తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి, భగవంతుడు లభించాలి అని భావిస్తారు. ఈ సమయంలో అందరూ ముక్తిని కోరుకునేవారే. జీవన్ముక్తిని తీసుకునేవారు కేవలము బ్రాహ్మణ పిల్లలైన మీరే. మిగిలిన వారంతా ముక్తిని కోరుకునేవారే. జీవన్ముక్తి త్రోవను చూపించేవారు ఎవరూ లేరు. సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్ళి శాంతిని కోరుకుంటారు. మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. దారి చూపించేవారంతా ముక్తిలోకి వెళ్ళేవారే. మోక్షమంటే ఏమిటి అన్నది కూడా బుద్ధిలోకి రాదు. బాగా విసుగు చెంది ముక్తిలోకి వెళితే మంచిది అని అంటారు. నిజానికి ముక్తిధామము ఆత్మలు ఉండే స్థానము. ఇన్ని సెంటర్స్లో పిల్లలు ఉన్నారు. తాము క్రొత్త ప్రపంచం కొరకు రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము అని అందరికీ తెలుసు. తండ్రి మనకు క్రొత్త ప్రపంచపు రాజ్యమును ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? క్రొత్త ప్రపంచంలో ఇస్తారా, లేక పాత ప్రపంచంలో ఇస్తారా? నేను సంగమయుగంలో వస్తాను. నేను సత్యయుగంలోనూ రాను, కలియుగంలోనూ రాను. రెండింటికి మధ్యలో నేను వస్తాను అని తండ్రి అంటారు. తండ్రి అయితే అందరికీ సద్గతిని ఇస్తారు కదా. దుర్గతిలో వదిలి వెళ్ళిపోరు కదా. సద్గతి మరియు దుర్గతి రెండూ కలిసి ఉండలేవు. ఈ పాత ప్రపంచం వినాశనం అవనున్నది అని పిల్లలకు తెలుసు. కావున దీనిపై ప్రేమ ఉండదు. తప్పకుండా ఇప్పుడు మనము సంగమయుగంలో ఉన్నాము అని బుద్ధి చెబుతుంది. ఈ ప్రపంచం మారనున్నది. ఇప్పుడు తండ్రి వచ్చారు. నేను కల్పకల్పము సంగమయుగంలో వస్తాను. మిమ్మల్ని దుఃఖాల నుండి విడిపించి హరిద్వారంలోకి తీసుకువెళతాను అని
తండ్రి అంటారు. ఇది జ్ఞాన విషయము. హరిద్వారము కృష్ణద్వారము అని కృష్ణపురిని అంటారు. దాని వెనుక మళ్ళీ లక్ష్మణ్ జూలాను కూడా పెట్టారు. మొదట హరిద్వారము వస్తుంది. సత్యయుగమును హరిద్వారము అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ రామలక్ష్మణులను చూపిస్తారు. నిజానికి ఆ విషయం ఏదీ లేదు. అవన్నీ కల్పించిన విషయాలు. రామునికి ఎంతమంది సోదరులను చూపించారు? 4 సోదరులు ఉండరు. 4 లేక 8 మంది ఇక్కడే ఉంటారు. ఒకవైపు ఈశ్వరీయ సంతానము, ఇంకొక వైపు ఆసురీ సంతానము. శివబాబా బ్రహ్మ తనువులోకి వచ్చారు అని ఇప్పుడు మీకు తెలుసు. శివుడు తండ్రి ఉన్నారు. ఆ ఆత్మల తండ్రి అయితే అనాదిగా ఉన్నారు. ఈ సమయంలో బ్రాహ్మణులను రచిస్తారు. శివబాబా శాలిగ్రామాలను రచిస్తారు అని కాదు. శాలిగ్రామాలైతే అవినాశిగా ఉండనే ఉంటాయి. కేవలం తండ్రి వచ్చి పవిత్రంగా తయారు చేస్తారు. ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు శరీరము పవిత్రంగా ఎలా అవ్వగలదు? ఆత్మలైన మనము పవిత్రంగా ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారిమి. ఇప్పుడు అపవిత్రంగా తమో ప్రధానంగా ఉన్నాము. మళ్ళీ సతో ప్రధానంగా ఎలా అవ్వాలి? ఇది సహజంగా అర్థం చేసుకోవలసిన విషయము. మీరు ఈ సమయంలో మలినాలు కలవడంతో పతితంగా తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మరలా సతో ప్రధానంగా అవ్వాలి. లెక్కాచారాలన్నింటినీ తీర్చుకొని అందరూ శాంతిధామంలోకి లేక సుఖధామంలోకి వస్తారు. ఆత్మలు ఎలా వస్తాయో దానిని ఒక నిరాకారి వృక్షంగా తయారు చేసి అందులో బల్బులు పెట్టి క్రైస్తవులు వేడుకగా జరుపుకుంటారు. ఇవన్నీ వివిధ ధర్మాల వేర్వేరు శాఖలు అని మీకు తెలుసు. అక్కడి నుండి మొట్టమొదట ఆత్మలు ఏ విధంగా క్రిందకు దిగుతాయో ఆ జ్ఞానము మీకు లభించింది. ఆత్మలైన మన ఇల్లు శాంతిధామము. ఇప్పుడు ఇది సంగమ యుగము. అక్కడి నుండి ఆత్మలన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ అన్నీ వెళతాయి. ప్రళయమైతే జరగదు. బాబా ద్వారా మనము భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వస్తాము అని, మళ్ళీ స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వస్తాము అని మీకు తెలుసు. ఇదేదో కేవలము నామమాత్రమైన విషయం కాదు. స్మృతి ద్వారానే వారసత్వం లభిస్తుంది. దేహ సహితంగా దేహపు మిత్ర సంబంధీకులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ మరిచిపోండి అని తండ్రి అంటారు. చిత్రుడు మరియు విచిత్రుడు ఉన్నారు కదా. విచిత్రుడు అని ఎవరినైతే చూడలేరో వారిని అంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఆత్మ ఎంత చిన్నది. తాను గడియ గడియ పాత్రను అభినయించవలసి ఉంటుంది. మరియు ఎవరి బుద్ధిలోనూ ఇటువంటి విషయాలు ఉండవు. మొట్టమొదట మనము ఒక ఆత్మ అని, వారు మన తండ్రి అని బుద్ధిలో కూర్చోవాలి. వారిని పతిత పావన హే భగవాన్ అని స్మృతి చేస్తారు. ఇంకే చోటికి వెళ్ళవలసిన అవసరం లేదు. కావున స్మృతి కూడా ఒక్కరినే చేయాలి కదా. భగవంతుడిని స్మృతి చేశారు అంటే తప్పకుండా వారి నుండి ఏదో ఒకటి లభించవలసి ఉంటుంది. మరి ప్రతి చోట ఎదురు దెబ్బలు ఎందుకు తింటున్నారు? భగవంతుడు పరంధామము నుండి రావలసి ఉంటుంది కదా. మనమైతే అక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే పతితులుగా ఉన్నాము. పతితులెవ్వరూ అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. భక్తి మార్గపు పాత్ర ఎంత అద్భుతమైనదో కదా. ఒక్క భగవంతుడినే హే ఈశ్వర, హే పరమపిత, ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. వారు ఒక్కరే అయినప్పుడు మరి అన్ని వైపులకు ఎందుకు తిరుగుతారు? వారొక్కరూ పైన ఉంటారు. కానీ ఇదంతా రచింపబడి ఉంది. డ్రామా అనుసారంగా బేహద్దు అవివేకంతో భక్తి చేస్తారు. ఇప్పుడు మీరు మళ్ళీ బేహద్దు వివేకవంతులుగా అవుతారు. శ్రీమతంపై నడిచేవారే వివేకవంతులుగా అవుతారు. వారు దాగి ఉండలేరు. వారు సదా శ్రేష్టాచారయుక్తమైన కర్మలనే చేస్తారు. నేను దుఃఖహర్త సుఖకర్తను. కావున పిల్లలు కూడా ఎంత మధురంగా అవ్వాలి అని తండ్రి అంటారు. తండ్రికి కుడి భుజాలుగా అవ్వాలి కదా. ఇటువంటి పిల్లలే తండ్రికి ప్రియంగా అనిపిస్తారు. వారు కుడి భుజాలు కదా. ఎడమ చేతితో అంత ఎక్కువగా పని చేయలేరు అని మీకు తెలుసు.
కుడి చేయితో శుభమైన కర్మలను చేస్తారు. అందుకనే కుడి చేతిని శుభకార్యాలలో వినియోగిస్తారు. పూజను ఎప్పుడు కుడి చేతితోనే చేస్తారు. బాబా ప్రతి విషయంలోనూ రైటియస్గా అవ్వండి అని అంటారు. తండ్రి లభించారు కాబట్టి సంతోషం ఉండాలి. నన్నొకడినే స్మృతి చేసినట్లయితే అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది అని శివబాబా అంటారు. గతిని ప్రాప్తింపచేసే మతం ఒక్కటే. ఈశ్వరుని గతి మతి ఈశ్వరునికే తెలియాలి అని కూడా గానం చేస్తారు. తానే పతిత పావనుడు. మనుషులను పావనంగా చేసి దుర్గతి నుండి సద్గతిలోకి ఎలా తీసుకువెళ్ళాలి అన్నది వారికి తెలుసు. భక్తి మార్గంలో ఎంతో మహిమ చేస్తారు. కానీ సద్గతి లభించదు, ఫలమేదీ లభించదు. ఫలమును ఇచ్చేవారు ఒక్క తండ్రియే. భక్తిలో ఎవరు ఎటువంటి భావనతో పూజ చేస్తారో వారికి అటువంటి ఫలమును ఇచ్చేది నేనే. అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. వారికి తమ పురుషార్థము ద్వారా దానంతట అదే లభిస్తుంది. ఇప్పుడు పవిత్రంగా కూడా పిల్లలు తమ పురుషార్థము ద్వారానే అవ్వాలి. మధురాతి మధురమైన తండ్రిని స్మృతి చేయండి. తానే సర్వశక్తివంతుడు, ఆల్మైటీ అథారిటీ. వారు ఎంత బాగా తయారు చేస్తారు అని బాబా అంటారు. మీరు అన్నీ తెలుసుకున్నారు, మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. రచయిత మరియు రచనల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానము ఇంతకుముందు మనలో లేదు అని మీకు తెలుసు. యజ్ఞ తపాదులు చేయడము, శాస్త్రాలు మొదలైనవి వినడము, ఇవన్నీ శాస్త్రాల జ్ఞానము. దానిని భక్తి అని అంటారు. అందులో లక్ష్యము మరియు ఉద్దేశము అంటూ ఏమీ ఉండదు. చదువులో లక్ష్యము ఉద్దేశము ఉంటుంది. ఏదో ఒక విధమైన జ్ఞానము ఉంటుంది. మనకు పతితుల నుండి పావనులుగా అయ్యే జ్ఞానము పతిత పావనుడైన తండ్రి ఇచ్చారు. సృష్టి ఆది మధ్య అంతిమ జ్ఞానమును తండ్రి ఇచ్చారు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో తెలియచేశారు. ఇందులో నటులందరూ పాత్రదారులు. ఈ అనాది అయిన నాటకం రచింపబడి ఉంది. ఈ బేహదు జ్ఞానము తప్పకుండా ఉండాలి. ఇప్పుడు మనము ఘోర అంధకారము నుండి వెలువడి అతి ప్రకాశంలోకి వెళుతున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు. ఆది సనాతన దేవీదేవతా ధర్మమును హిందూ ధర్మము అని అనేశారు అని కూడా మీరు అర్థం చేయించాలి. మెల్లమెల్లగా ఈ విషయాలను కూడా అర్థం చేసుకుంటారు. పిల్లలు లేచి నిల్చోవాలి ఈ జ్ఞాన మార్గంలో. ఇందులో ఎంతోమంది పిల్లలు కావాలి. ఢిల్లీలో కాన్ఫరెన్స్ చేయవలసి ఉంటుంది. ఢిల్లీనే పరిస్థాన్ అని కూడా అంటారు. ఈ యమునా తీరమే ఉండేది. ఢిల్లీ రాజధానిగా ఉండేది. అది ఎంతోమంది చేతుల్లోకి వచ్చింది. దేవతల రాజధాని కూడా ఇదే. ఢిల్లీలో చాలా పెద్ద కాన్ఫరెన్సులు జరగాలి. కానీ మాయ ఎటువంటిది అంటే అది అటువంటి పనిని చెయ్యనీయదు. ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది. ఈ రోజుల్లో బాబా స్వభావాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. పిల్లలు పరస్పరం కలిసి సేవలో నిమగ్నం అవ్వాలి. వారు కూడా పరస్పరం కలుసుకోకపోతే రాజ్యాలే ఎగిరిపోతాయి. 2 పార్టీలుగా అయిపోతే ప్రెసిడెంటును కూడా ఎగరగొట్టేస్తారు. ద్వైత మతం చాలా నష్టపరుస్తుంది. మహాభగవంతుడిని ఎదుర్కొనేందుకు కూడా వెనుకాడరు. ఎంతో నష్టపోతారు కూడా. క్రోధమనే భూతము ప్రవేశిస్తే ఇక చెప్పడానికి వీల్లేదు. కావుననే బాబా బెల్లం రుచి బెల్లానికి దాని సంచికి మాత్రమే తెలుస్తుంది అని అంటారు. తండ్రి పిల్లలకు సృష్టి ఆది మధ్య అంతిమ జ్ఞానమును వినిపిస్తున్నారు. ఎవరైనా ధారణ చేసినా చేయకపోయినా అది పురుషార్థంపై ఆధారపడి ఉంది. బాబా ఎవరిపైనా ఆశీర్వాదము లేక కృపను చూపించరు. ఇందులో కృప మొదలైనవి అడగవలసిన అవసరం లేదు. ప్రేరణ ద్వారా జ్ఞాన యోగాలను నేర్పించవలసి ఉంటే నేను ఈ అశుద్ధమైన ప్రపంచంలోకి ఎందుకు వస్తాను? ప్రేరణ, ఆశీర్వాదాలు ఇవన్నీ భక్తి మార్గపు పదాలు అని బాబా అంటారు. ఇక్కడ పురుషార్థం చేయవలసి ఉంటుంది. ప్రేరణ విషయం ఏదీ లేదు. మీకు 3 ఇంజన్లు లభించాయి. అక్కడైతే తండ్రి వేరు, శిక్షకుడు వేరుగా లభిస్తారు. గురువు చివర్లో లభిస్తాడు.
ఇక్కడైతే వీరు ముగ్గురు కలిసే ఉన్నారు. నేను మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేస్తాను, మీరు మళ్ళీ పూజారులుగా అయిపోతారు అని తండ్రి అంటారు. ఎవరూ మూర్ఛితులైపోకుండా చాలా యుక్తిగా అర్థం చేయించాలి. మొట్టమొదట ముఖ్యమైనది ఇద్దరు తండ్రుల విషయం. వారి జన్మను శివజయంతిగా ఇక్కడ జరుపుకుంటారు. తప్పకుండా వారు స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. భారతదేశంలోనే స్వర్గం ఉండేది. ఇప్పుడు నరకం యొక్క వినాశనం కొరకు మహాభారత యుద్ధం ఎదురుచూస్తుంది. తప్పకుండా తండ్రి క్రొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు. తండ్రి శ్రీమతం పైనే మనం భారతదేశమును పావనంగా చేసి తీరుతాము అని అంటాము. అచ్చా, मीठी मीठी सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। धारण కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్. ఏ విధంగా తండ్రి దుఃఖహర్త సుఖకర్తయో అలా తండ్రి సమానంగా అవ్వాలి, చాలా మధురంగా అవ్వాలి, సదా శుభమైన కర్మలను చేస్తూ కుడి భుజాలుగా అయిపోవాలి. ఏ విధంగా తండ్రి దుఃఖహర్త సుఖకర్తయో అలా తండ్రి సమానంగా అవ్వాలి, చాలా మధురంగా అవ్వాలి, సదా శుభమైన కర్మలను చేస్తూ రైట్ హ్యాండ్స్గా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఎప్పుడూ ద్వైత మతం ఉండకూడదు. భావ స్వభావాల్లోకి వచ్చి ఒకరినొకరు ఎదుర్కోకూడదు. క్రోధమనే భూతమును తొలగించి వేయాలి. ఎప్పుడూ ద్వైత మతం ఉండకూడదు. భావ స్వభావాల్లోకి వచ్చి ఒకరినొకరు ఎదుర్కోకూడదు. క్రోధమనే భూతమును తొలగించి వేయాలి. వరదానము. ఫిర్యాదులను స్మృతిలోకి పరివర్తన చేసుకునే స్వత మరియు నిరంతర యోగి భవ. ఫిర్యాదులను స్మృతిలోకి పరివర్తన చేసుకునే స్వత మరియు నిరంతర యోగి భవ. విస్తారము. ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము. ఇదే సంగమ యుగపు విశేషత. ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము, ఇప్పుడే స్మృతి స్వరూపము, మళ్ళీ ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవము. భవిష్యత్తు యొక్క గ్యారంటీ అయితే ఉండనే ఉంది, కానీ భవిష్యత్తు కన్నా శ్రేష్ఠ భాగ్యము ఇప్పటిదే. ఈ భాగ్యపు నశాలో ఉన్నట్లయితే స్వతహాగా స్మృతి ఉంటుంది. ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదులు ఉండవు. ఏమి చెయ్యాలి, ఎలా చేయాలి, ఇది జరగడం లేదు, కొద్దిగా సహాయం చెయ్యండి, ఇవన్నీ ఫిర్యాదులు. కావున ఫిర్యాదులను వదిలి స్వతా యోగులుగా, నిరంతర యోగులుగా అవ్వండి. ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము. ఇదే సంగమ యుగపు విశేషత. ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము, ఇప్పుడే స్మృతి స్వరూపము, మళ్ళీ ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవము. భవిష్యత్తు యొక్క గ్యారంటీ అయితే ఉండనే ఉంది, కానీ భవిష్యత్తు కన్నా శ్రేష్ఠ భాగ్యము ఇప్పటిదే. ఈ భాగ్యపు నశాలో ఉన్నట్లయితే స్వతహాగా స్మృతి ఉంటుంది. ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదులు ఉండవు. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఇది జరగడం లేదు, కొద్దిగా సహాయం చేయండి, ఇవన్నీ ఫిర్యాదులు. కావున ఫిర్యాదులను వదిలి స్వతా యోగులుగా, నిరంతర యోగులుగా అవ్వండి. స్లోగన్. ఎవరైతే స్వయమును అతిథులుగా భావిస్తూ నడుచుకుంటారో వారే మహాన స్థితిని అనుభవం చేసుకుంటారు. ఎవరైతే స్వయమును అతిథులుగా భావిస్తూ నడుచుకుంటారో వారే మహాన స్థితిని అనుభవం చేసుకుంటారు. ప్రకాశమణి దాదీజీ అమూల్య ప్రేరణ. అంతర్ముఖులుగా అయ్యి ఎంతగా మనసు మరియు నోటి ద్వారా మౌనమును పాటిస్తారో అంతగా స్థానం యొక్క వాయుమండలము లైట్ మైటులతో సంపన్నంగా అవుతుంది మరియు అక్కడికి వచ్చేవారిపై దాని ప్రభావము పడుతుంది. సూక్ష్మ సకాశను ఇచ్చే సేవ ఇది. ప్రకాశమణి దాదీజీ విశేషత. సదా బేహద్దు బుద్ధి మరియు బేహద్దు భావన.
మాది కేవలం మధుబను మాత్రమే కాదు, పూర్తి యజ్ఞము బాబాది అంటే మాది అని దాది అనేవారు. దేశ విదేశాలలో బాబా పిల్లలు ఉన్నారు, బాబా పరివారం ఉంది, బాబా సెంటర్స్ ఉన్నాయి. కావున అందరి పట్ల సమానమైన ప్రేమ ఉండేది, బేహద్దు బుద్ధి ఉండేది. మధుబన్ అందరిది. ఇది బాబా యొక్క చరిత్ర భూమి, కర్తవ్య భూమి, ప్రియమైన అలౌకిక భూమి. దీనిపై అందరికీ సమానమైన అధికారం ఉంటుంది అన్న బేహద్దు భావనతో వారి మనసు ఉండేది. అచ్చా, ఓం శాంతి.